తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నేడు రేపు పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళ, బుధవారాల్లోనూ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లుగా తెలిపింది. నైరుతి రుతుపవనాలు భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ జిల్లాల మీదుగా సోలాపూర్, కళింగపట్నం, పారాదీప్, ముజఫర్పూర్ల మీదుగా విస్తరించాయి. 2 రోజుల్లో తెలంగాణ, ఏపీ, కర్ణాటకలతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నాయి. రాష్ట్రంలో నిన్న 30 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కేంద్రంలో 11.5 సెంటీమీటర్లు కురిసింది. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. మెదక్, వికారాబాద్, నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. సీఎస్, డీజీపీలతో పాటు సీనియర్ అధికారులంతా పరిస్థితులపై సమీక్షించి యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. సీఎం ఆదేశాలతో అప్రమత్తమైన పోలీస్, హైడ్రా, రెవెన్యూ, నీటిపారుదల, ఇతర శాఖల అధికారులు చెరువులు, లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితి సమీక్షించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మల్కాజ్గిరి సిపి సుమతి పర్యటించారు. మల్కాజ్గిరి జోన్ పరిధిలోని సికింద్రాబాద్, ఆలుగడ్డ బావి, బేగంపేటలో లాగింగ్ పాయింట్స్ పరిశీలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు కురవబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఈ రోజు రేపు ఇటు కొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు ఇటు ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయంటూ పేర్కొంది. ఇప్పటికే ఇటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్ జిల్లాలకు అయితే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. మరోవైపు మంగళ, బుధవారంలో కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగానైతే వాతావరణ శాఖ అయితే తెలుస్తుంది. ఇటు నైరుతి రుతుపవనాలు భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ జిల్లాల మీదుగా సోలాపూర్, కళింగపట్నం, పారాదీప్, ముజఫర్ల మీదుగా విస్తరించి ఉండటంతో 2 రోజుల్లో తెలంగాణ, ఏపీ, కర్ణాటకతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించనున్నట్లయితే ఇటు వాతావరణ శాఖ అయితే తెలుస్తుంది. దాదాపుగా నిన్న ఒక్క రోజే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 30 ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురిశాయి. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో 11.5 సెంటీమీటర్ల వర్షం అయితే కురిసింది. మరోవైపు రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడడంతో పాటు మెదక్, వికారాబాద్, నల్గొండ, కర్నూలు, నాగర్ కర్నూలు, సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే కురిశాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న సాయంత్రం వేళతో పాటు ఇటు అర్ధరాత్రి కురిసిన వర్షాలతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఇబ్బంది పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. భారీ ఈదురుగాళ్లతోటి భారీ వర్షాలు కురవడంతో కూడా కాగజ్ నగర్ నుంచి కౌటాలకు వెళ్లే ప్రధాన రహదారిపై భారీ వృక్షం పడడంతో అయితే వాహనదారులు అయితే ఇబ్బంది పడ్డారు. మరోవైపు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మండల కేంద్రంలో కూడా ఒక భారీ వృక్షం జాతీయ రహదారిపై పడడంతో అయితే గంటల కొద్ది అయితే వాహనదారులు ఇబ్బంది అయితే పడగా, మంచిర్యాల జిల్లా మందమర్లో నిన్న సాయంకాలం వేళ కురిసినటువంటి అకాల వర్షం, ఇటు భారీ ఈదురుగాళ్లతో అయితే ఎక్కడికక్కడ ఇటు చెట్లు నేల కొరగడం, విద్యుత్ స్తంభాలన్నీ కూడా కింద పడడంతో అయితే నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు వరకు కూడా మందమరి పట్టణంలో విద్యుత్ లేకనైతే కోల్బెల్ట్ ప్రాంతం అంతా కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఇటు అధికారులు అయితే అలర్ట్ చేశారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్ కోర్ ఆప్షన్ రీజియన్ పరిధిలో ఉన్న అన్ని శాఖల అధికారులను అయితే అప్రమత్తం అయితే చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కూడా కోరారు. సిఎస్, డీజీపీలతో పాటు సీనియర్ అధికారులంతా
పరిస్థితులపై సమీక్షించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలంటూ కూడా నిర్దేశం అయితే చేశారు. సీఎం ఆదేశాలతో అయితే ఇటు అప్రమత్తమైన పోలీసు, హైడ్రా, రెవెన్యూ, నీటిపారుదల, ఇతర శాఖల అధికారులు కూడా ఇటు చెరువులు, లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. మరోవైపు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఇటు మల్కాజ్గిరి సిపి సుమతి పర్యటించారు. మల్కాజ్గిరి జోన్ పరిధిలో సికింద్రాబాద్, ఆలుగడ్డ బావి, బేగంపేట లాగింగ్ పాయింట్స్ లో ఆమెనైతే పరిశీలిస్తున్నారు. ఓవైపు ఇటు పట్టణ ప్రాంతాల్లో కొంతమేర భారీ వర్షం కాకపోయినా మోస్తారు వర్షం పడ్డప్పటి కూడా పూర్తి స్థాయిలో అధికారుల నిర్లక్ష్యంతో కూడా కెనాల్స్ లో వెళ్లాల్సినటువంటి వర్షం నీరు కూడా పూర్తిగా కెనాల్ అన్ని కూడా బ్లాక్ అయి ఉండడంతో రోడ్లపైకి రావడంతో అయితే వాహనదారులు అయితే ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటు ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో గంటల కొద్ది కూడా ఆ వర్షంతో పాటు ఇటు వర్షం నీళ్లలో ఉండాల్సిన పరిస్థితి అయితే ఇటు పట్టణ ప్రాంతాల్లో ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. గత వారం రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి మోస్తారు నుంచి భారీ వర్షాలతో అయితే రైతాంగం అయితే సంతోషం అయితే వ్యక్తం చేస్తుంది. ఓవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో అయితే ఇటు రైతులైతే దుక్కి దున్నుతున్న పరిస్థితులు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండగా ఇటు భారీ వర్షాలతో మాత్రం పట్టణ ప్రాంతాల్లో కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాదాపుగా మార్చి మాసం నుంచి ఇటు మే మాసం వరకు కూడా 46 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవడంతో అయితే ఇటు ఎండవేయడంతో ఇబ్బంది పడ్డ పట్టణ ప్రాంత వాసులకి ఈ వర్షాలతోటి కొంత ఊరట కలిగించినప్పటికీ కూడా ఇటు పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య కార్మికుల లోపంతో అయితే ఎక్కడికక్కడ డ్రైనేజీలన్నీ నిండిపోయాయి. ఇటు వర్షం నీరంతా రోడ్లపైకి చేరడంతో అయితే వాహనాలు అయితే ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్స్ అయితే ఉన్న పరిస్థితులు అయితే ఇది హైదరాబాద్ తో పాటు మేజర్ పట్టణ ప్రాంతాల్లో కూడా అదే సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మరోవైపు 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ వస్తుంది. ఇటు ఉరుములు మెరుపులతోటి కురుస్తున్న భారీ వర్షాలతోటి కూడా ఇప్పటికే పదుల సంఖ్యలో ఇటు పదుల సంఖ్యలోనైతే ఇప్పటికే మృతి చెందిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనైతే భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడా వర్షాలు కురిసే సమయంలో ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. పిడుగుపాటుతోటి పదుల సంఖ్యలో మృతి చెందిన నేపథ్యంలోనైతే అందరూ కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఇటు వాతావరణ శాఖ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. निकाल के